హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అనదర్ 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ హియర్, ఇఫ్ 3 numbers are in the ratio of 2:3:5 and twice their sum is 100. Okay, so here find the square of largest of their 3 numbers, largest of the 3 numbers. ఓకే, హియర్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ 3 నెంబర్స్ అనేవి రేషియోలో 2:3:5 రేషియోలో ఉన్నాయి. సో వాటిని మనం ట్వైస్ డబల్ చేస్తే వాటిని యాడ్ చేసినప్పుడు సమ్ అనేది మనకి 100 వస్తుంది. సో ఫైండ్ ది స్క్వేర్ ఆఫ్ లార్జెస్ట్ ఆఫ్ దీస్ 3 నెంబర్స్. సో 2:3:5లో లార్జెస్ట్ ఎంత? 5. సో దీన్ని స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనకి ఎంతో వాల్యూ తెలియదు, అవైతే 2:3:5 రేషియోలో ఉన్నాయి, బట్ వాల్యూ ఏంటనేది తెలియదు. సో నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానంటే, ఇప్పుడు మనకి వాల్యూ తెలియదు కాబట్టి ఇది 2, 3, 5. సో నేను దాన్ని నెక్స్ట్గా డినోట్ చేస్తున్నా. ఓకే, సో నౌ 2x + 3x + 5x ఇవి ట్వైస్ అయితే 100కి ఈక్వల్ అన్నాడు. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 100. ఇది 2 టైమ్స్ అంటే ఇంటూ 2. సో 2 into 2x plus 3x plus 5x is equal to 100. So 2x plus 3x plus 5x and 10x into 2 is equal to 100. So 2 into 10x and 20x is equal to 100. So x value find out cheyalante x is equals to 100/20. So x అనేది వాల్యూ 5. x వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు 1x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5. సో మనకి ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ ఏంటి? 2:3:5లో 5 కాబట్టి ఇక్కడ ఎన్ని ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? 5x. సో 5 into x ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 5 into x వాల్యూ ఎంత? 5 ఈజ్ ఈక్వల్ టు 25. కానీ ఇట్లా ఆన్సర్ రాదు. మనము ఇట్లా చేయగానే 2:3:5 అనగానే దానికి స్క్వేర్ చేసేసి మనం ఇంటూ ఎక్స్ వాల్యూ అనేది డినోట్ చేసి పెడతాము, బట్ ఇది కాదు. సో ఇక్కడ 5x స్క్వేర్ చేయాలి. మనకి ఇక్కడ ఏమన్నాడు? ఫైండ్ ది స్క్వేర్ ఆఫ్ లార్జెస్ట్ ఆఫ్ ది 3 నెంబర్స్. సో దీనికి స్క్వేర్ చేయమన్నారు, లార్జెస్ట్ నెంబర్. సో 5ని 5x కాబట్టి 5x హోల్ స్క్వేర్. సో ఇక్కడ x ప్లేస్లో ఎంత వాల్యూ? x. సో 5 into 5 హోల్ స్క్వేర్ అంటే ఆన్సర్ 625. Okay, so next question, second question. 2 poles of height 15 meters and 20 meters. 2 poles అనేవి height 15 and 20 meters ఉన్నాయి. stand vertically upright on a plain ground. If the distance between their feet is 12 meters, find the distance between their tops. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సపోజ్ మనం క్వశ్చన్ని ఈజీగా అర్థం చేసుకున్నామంటే ఈజీగా దీన్ని సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నారు? 2 poles ఎట్ ద హైట్ 15 meters and 20 meters. సో స్టాండ్ వర్టికల్లీ అప్రైట్ ఆన్ యూ ప్లెయిన్ గ్రౌండ్. సో నేను ఇది గ్రౌండ్ అనుకుంటున్నా. ఒక పోల్ 15 meters, ఇంకొక పోల్ 20 meters. ఓకే, 15 meters, 20 meters. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దేర్ ఫీట్, ఈ డిస్టెన్స్ ఎంత అంటున్నాడు? 12 meters. సో ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దేర్ టాప్స్. సో
బేస్మెంట్ సేమ్ ఉంది. సో 12 మీటర్స్ అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ టాప్లో ట్రయాంగిల్ లాగా ఉంది. సో దీని డిస్టెన్స్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ బేస్ సేమ్ ఉందనంటే ఇది 15 మీటర్స్ వరకు సేమ్ ఉంటుంది బేస్. సో ఇక్కడికి కూడా 12 ఉంటుంది, 12 మీటర్స్. సో ఇది వన్ స్టాండ్ అనేది 15 మీటర్స్, సెకండ్ స్టాండ్ అనేది 20 మీటర్స్. సో 15 మీటర్స్కి చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ వరకు 15 ఉంటే ఇదంతా 20 మీటర్స్. 20 మీటర్స్ మైనస్ ఈ స్టాండ్ 15 మీటర్స్ అంటే మనకి ఎంత 5 మీటర్స్ అనేది ఎక్స్ట్రా ఉంది 15 మీటర్స్తో కంపేర్ చేస్తే. సో ఈచ్ సైడ్ 5 మీటర్స్. మనకి ఇది ఎలా ఉంది, ట్రయాంగిల్ షేప్లో ఉంది. సో ఈ ట్రయాంగిల్ షేప్లో మనకి 2 సైడ్స్ వచ్చినప్పుడు థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఫార్ములా √/a² + b². సో ఇక్కడ మనం ఏ అనుకుందాం 12, √/12² + b 5². √/12² అంటే 144 + 5² అంటే 25. సో ఈజ్ ఈక్వల్ √/169. 169 అంటే 13² అనేది 169. సో మనకి థర్డ్ సైడ్ అనేది 13 మీటర్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సో హియర్ నెక్స్ట్ ఏంటంటే ఈజీ సింపుల్ మెథడ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్. ఒక 2 నెంబర్స్ ఒక హెచ్సిఎఫ్ ఎల్సిఎం అనేది ఇచ్చారు మనకి. ఆర్ 3 and 2730. ఓకే, if one of the numbers is 78, then find the second one, find the other. సో మనకి హెచ్సిఎం ఎంత, ఒక నెంబర్ 2 నెంబర్స్ తీసుకున్నారు, దానికి హెచ్సిఎఫ్ అనేది 3 ఉంది, ఎల్సిఎం అనేది 2730 వచ్చింది. సో ఆ 2 నెంబర్స్లో 1 నెంబర్ అనేది 78 అన్నాడు. సో నెక్స్ట్ నెంబర్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని మనం కొంచెం డిఫికల్ట్ అనుకుంటాం, బట్ ఈజీగా ఎలా చేయాలి తెలుసా, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం బై ఫస్ట్ నెంబర్. ఓకే, హెచ్సిఎఫ్ ఎంత మనకి 3, ఎల్సిఎం 2730 డివైడెడ్ బై ఫస్ట్ నెంబర్ 78. సో క్యాన్సిలేషన్ చేస్తే ఆన్సర్ 105. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ అనేది 78, సెకండ్ నెంబర్ అనేది 105. సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్లోజ్డ్ wooden rectangular box made of 1 centimeter thick wood and having dimensions length is equal to 22 centimeters, breadth is equal to 17 centimeters and height is equal to 12 centimeters. So if it is filled with cement, then find the volume of cement in the box. ఓకే, ఇప్పుడు మనకు ఒక రెక్టాంగులర్ బాక్స్ ఇచ్చారు. ఈ రెక్టాంగులర్ బాక్స్ని లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ అనేది ఇచ్చారు, మనకి 3 డైమెన్షన్స్ అనేది ఇచ్చారు. సో మనకి ఇక్కడ వాల్యూమ్, దాంట్లో సిమెంట్ అనేది ఫిక్స్ అయిపోయి ఉందన్నమాట. దీని వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో దీని వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఈజీగా ఏమనుకుంటాం, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అని మల్టిప్లై చేస్తాం, బట్ అది రాంగ్. సో మనకి ఇక్కడ థిక్నెస్ అనేది 1 సెంటీమీటర్ ఇచ్చాడు కదా, ఆపోజిట్ సైడ్ చూసుకుంటే ఇటు 1 సెంటీమీటర్ ఇటు 1 సెంటీమీటర్ ఉంటుంది. సో 2 సెంటీమీటర్స్ ఆఫ్ థిక్నెస్ ఉంటుంది కాబట్టి లెంత్ నుంచి, బ్రెడ్త్ నుంచి, హైట్ నుంచి 2 సెంటీమీటర్స్ అనేది మైనస్ చేయాలి. సో 22 - 2, నెక్స్ట్ 17 - 2, 12 - 2, 20 ఇంటూ 17 - 2 15 ఇంటూ 10. సో మనం ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే 3000 సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్ అనేది. ఓకే,
ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్. సో డివైడ్ 3740 in 3 parts in such a way that half of the first part one third of the second part, next 1/6 of the third part are equal. ఓకే, సో హియర్ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు మనకి, లైక్ ABCD 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఆప్షన్ 1 700, 1000, 2040. సెకండ్ ఆప్షన్ 340, 1360, 2040. 680, 1020, 2040. నెక్స్ట్ వన్ 500, 1200, 2040. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో దీన్ని ఈజీగా మనం వేరే ఫార్ములా టైప్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను ఈజీగా ఎలా చెప్తాను అంటే, సో ఫస్ట్ 2040 వీటానికి 6th పార్ట్ ఆఫ్ 1/6 ఆఫ్ థర్డ్ పార్ట్కి మొత్తం సేమ్ ఉన్నాయి థర్డ్. ఓకే, సో ఈ 2040ని మనకి ఎన్ని కావాలి, 1/6 పార్ట్ అన్నారు థర్డ్లో. ఈ 2040ని 6 పార్ట్స్ చేయండి. ఓకే, 2040 డివైడెడ్ బై 6 పార్ట్స్ చేస్తే మనకి 340 వస్తుంది. సో ఈ 340ని మనకి ఫస్ట్ ఏమన్నా, ఫస్ట్ పార్ట్ హాఫ్ ఆఫ్ ది ఫస్ట్ పార్ట్లో మనకి హాఫ్ ఉండాలి. సో ఇది అనేది ఓకే. ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. 340 మనకి ఇక్కడ డబల్ చేస్తే ఎక్కడ ఉంది, 680లో ఉంది. సో 340 + 340 680, అంటే ఇక్కడ హాఫ్ చేస్తే ఫస్ట్ పార్ట్ వస్తుంది. ఇక్కడ 1/3 పార్ట్ 340 × 3 చేయండి, 1020 వస్తుంది. ఇక్కడ 6th పార్ట్. సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ సి. ఇట్లా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు అని అంటే మనకి ఎన్ని పార్ట్స్ కావాలి, సపోజ్ నేను ఒక పార్ట్ని K అనుకుంటున్నా. సో ఫస్ట్ మనకి ఎన్ని పార్ట్స్ కావాలి, 2 పార్ట్స్. సో 2K ప్లస్ నెక్స్ట్ దాంట్లో 3 పార్ట్స్ 3K, లాస్ట్ దాంట్లో 6 పార్ట్స్ 6K ఈజ్ ఈక్వల్ టు 3740. ఇక్కడ 9 11 పార్ట్స్ 11K ఈజ్ ఈక్వల్ టు 3740. సో K ఈజ్ ఈక్వల్స్ టు 340. ఓకేనా. సో ఈ 340ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసామనుకో, 340 × 2 680, 340 × 3 1020, 340 × 6 2040. సో ఇలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇఫ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. థ్యాంక్ యూ.